దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి పాపాన్ని అసహించుకుంటాడండి. దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి జీవితంలో ఇండిసిప్లిన్ ఉండదండి. దేవునికి సహవాసం కలిగిన వ్యక్తి జీవితంలో లేజినెస్, సోమరితనం ఉండదు. దేవునితో సహవాసం కలిగిన జీవితంలో ఏది చేసినా పర్ఫెక్షన్ ఉంటుంది, పరిపూర్ణత ఉంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వరల్డ్లీ పర్ఫెక్షనిస్ట్. కానీ నేను చేసే పని శక్తి లోపం లేకుండా దేవుడు చేయమన్నాడు, పని చేస్తా ఉంటే ఇంతే అని ఆపేస్తారా? లేకపోతే గాడ్ వాంట్స్ మీ టు కంప్లీట్ ఇట్, గివ్ మై బెస్ట్. ఇజ్ ఇట్ మై బెస్ట్? ఇది నా పర్ఫెక్టా, నా సంపూర్ణంగా? మనం చేసే ప్రతి పనిలో ఎవరు చూస్తున్నారు చూడట్లేదు అని పట్టించుకోకుండా దేవుడు చూస్తున్నాడని మనం చేయగలిగింది 100% బెస్ట్ పెడితే మన జీవితం ఎంత ఆశీర్వదించబడుతుందండి. నిజంగా మన జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసే చిన్న పనుల నుండి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. న్యూ ఇయర్ నుంచి అయితే చెప్తున్నాను, చిన్న ప్రారంభాలని నిర్లక్ష్య పెట్టకండి, తుణీకరించకండి. ఈరోజు చిన్నదే కానీ అది ఒక రోజు గొప్ప రీతిగా మారుతుంది. కానీ చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటేనే దేవుడు గొప్ప వాటి మీద అధిపతిగా చేస్తాడండి. అందుకనే దేవుడు అంటాడు, కొంచెంలో నమ్మకంగా ఉండి అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తాను. ఈరోజు ఆర్ స్మాల్ బిగినింగ్స్ మ్యాటర్, ఆర్ స్మాల్ డీటెయిల్స్ మ్యాటర్. ఎప్పుడైనా చూడండి, మీ ఇంట్లో 4 గోడలు ఉంటాయి, 5 స్టార్ హోటల్లో 4 గోడలు ఉంటాయి. మీ ఇంట్లో మంచం ఉంటుంది, 5 స్టార్ హోటల్లో మంచం ఉంటుంది. మీ ఇంట్లో కర్టన్స్ ఉంటాయి, 5 స్టార్ హోటల్లో కర్టన్స్ ఉంటాయి. మీ ఇంట్లో టీవీ ఉంటుంది, 5 స్టార్ హోటల్లో టీవీ ఉంటుంది. మీ ఇంట్లో గాజులు ఉంటాయి, అన్నీ సేమే. కానీ అక్కడ మాత్రం ఎందుకు అంత రేటు? ఎందుకు చెప్పండి? ఇట్ ఈస్ ద డీటెయిల్, ఇట్ ఈస్ ద డీటెయిల్. ఏ సున్నం పడితే ఆ సున్నం కాదు, ఏ మంచం పడితే ఆ మంచం కాదు, ఎక్కడది ఏ కర్టెన్ పడితే అక్కడ కర్టెన్ కూడా నీట్గా ఇలాగనే ఉండాలి. మనకి ఏదో అక్కడ ఏలాడింది చాలే. బట్ గాడ్ సీస్ ఆర్ డీటెయిల్స్, ఆర్ డీటెయిల్స్. నేను నిజంగా చెప్తానండి, ఒక కర్టన్ని సరిగా మెయింటైన్ చేయలేని వాడు తన హృదయాన్ని సరిగా మెయింటైన్ చేయగలుగుతాడా? ఒక కర్టన్ ఇలాగేసి సర్దగలిగిన వ్యక్తి సర్దలేకపోతే తను మోకరించి తన హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకుని హృదయాన్ని సరి చేసుకుంటారని నమ్మచ్చా? కర్టన్ వేస్తానికి టైం లేదు, పాపాలు ఒప్పుకుంటానికి ప్రార్థన చేస్తానికి టైం వస్తుందా? ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు టేక్ ఎన్ ఎగ్జాంపుల్. చిన్న విషయంలో మనం కరెక్ట్గా ఉంటే పరిశుద్ధాత్మను మన జీవితంలో గొప్ప రీతిలో, గొప్ప మార్గంలో, ఎత్తైన స్థలంలోకి ఎత్తింపజేస్తాడండి. ఈరోజు మన అందరం అంటాం, నాకు పెద్దది రానే నేను చేస్తాను. నో, దేవుడు ఎప్పుడు అలా చేయడు. కొంచెంలో నమ్మకం. ఎలాగ దేవుడు నమ్ముతాడండి? ఎలాగ దేవుడు నమ్మగలుగుతాడు? కొంచెంలో నమ్మకం అనేటప్పుడు మనం చేసే పని ముఖ్యం కాదు, కానీ చేసే పని వెనకాల ఉన్న హృదయము ముఖ్యము. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజు నుండి మీరు ఏమి చేస్తున్న వారైనా దేవుడు చూస్తున్నాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇస్ దిస్ యువర్ బెస్ట్? నిజంగా ఇస్ దిస్ యువర్ బెస్ట్? పరీక్షించుకోవాలి. మీరు రోజు లేసే ప్రతి పనిలో దీనికన్నా బెటర్గా చేయగలనా లేదా? దీనికన్నా బెటర్గా వెళ్ళగలనా లేదా? దీనికన్నా బెటర్గా మాట్లాడగలనా లేదా? దీనికన్నా బెటర్గా ప్రేమ చూపించగలనా లేదా? అన్ని విషయాల్లో స్టార్ట్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడని జ్ఞాపకం పెట్టుకోండి. మనుషులు చూడాల్సిన అవసరం లే, మనుషులు పట్టించుకోవాల్సిన అవసరం లే, మనుషులు మిమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు. కానీ రహస్యమందు చూస్తున్న దేవుడు బహిరంగంగా ప్రతిఫలం ఇస్తాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? హీ విల్ రివార్డ్ అండి. నథింగ్ విల్ గో ఇన్ వెయిన్. ఏది పోదు, ఏది వ్యర్థంగా పోదు, ఏది చేయి జారిపోదు, ఏది నష్టంగా పోదు. దేవుడు ప్రతిదాని ప్రతిఫలాన్ని ఇస్తాడండి.